అయితే మీరు నిరుద్యోగుల స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా? డైరీ రంగంలో రాణించాలనుకుంటున్నారా? ఎవరిపై ఆధారపడకుండా మీరే బాస్ అవ్వాలని భావిస్తున్నారా? అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్. నెలకు 50,000 వరకు ప్రభుత్వ సహాయంతో సంపాదించుకోవచ్చు. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్ కల్పిస్తోంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏంటి? ఎలా స్కీమ్‌లో చేరాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా విజయ డైరీ పార్లర్లు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయ డైరీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వ డైరీ సంస్థ ద్వారా నిరుద్యోగులకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. డైరీ వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని పట్టణాలు, నగరాల్లో దాదాపు 400కి పైగా డైరీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో నిరుద్యోగులను భాగస్వామ్యం చేయనుంది. హైదరాబాద్లో ఇప్పటికే పలు కీలక ప్రాంతాల్లో విజయ డైరీ పార్లర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుండగా త్వరలో ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కూడా పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వ సహాయంతో ఈ పార్లర్లను ఏర్పాటు చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మీకు సొంతంగా లేదా అద్దె ప్రాతిపదికన స్థలం కలిగి ఉండాలి. ఆ స్థలంలో పార్లర్లకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉండాలి. ఆ తర్వాత ముందుగా 25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి మీకు పార్లర్ మంజూరు చేస్తారు. విజయ డైరీ ఉత్పత్తులను మీకు అందిస్తారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్ వంటి విజయ పాల ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మీరు ఆదాయం సంపాదించవచ్చు. నెలకు 30,000 నుండి 50,000 వరకు సంపాదన వస్తుంది. అయితే పార్లర్ కోసం రిఫ్రిజిరేటర్, ఇంటీరియర్ అద్దె ఖర్చు 2,00,000 వరకు పెట్టవచ్చు. విజయ డైరీ ఉత్పత్తులకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో పార్లర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆదాయం బాగానే వస్తుందని చెబుతున్నారు.